చూసావమ్మా, నేను కావాలో ఆ కావేరి కావాలో తేల్చుకోమంటే నువ్వే కావాలని నాయుడు బావ నాతో ఒక్క మాట కూడా అనలేదు. పైగా సరాసరి అక్కడికి వెళ్ళిపోయాడు. లేదు స్నేహ, నాయుడు బావ నీకు చెప్పాలనుకున్నాడు, కానీ నువ్వే వినకుండా వెళ్ళిపోయావు. ఎక్కడికి పోయానమ్మా? ఇంట్లోనే కదా ఉన్నాను. పుష్టి సమాధానం చెప్పొచ్చు కదా, నన్ను ఊరడించొచ్చు కదా. అదేది చేయకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోలే స్నేహ, నాతో మాట్లాడి తన బాధ చెప్పుకుని మరీ వెళ్ళాడు. ఈ సమస్యకి పరిష్కారం చేస్తానని వెళ్ళాడు. నాకు నమ్మకం లేదమ్మా. ఆయన పూర్తిగా వాళ్ళ మాయలో మునిగిపోయాడు. వాళ్ళ ఉచ్చులో పడ్డాడు. ఆ ఊబిలోనే కూరుకుపోయాడు. బయటపడ్డం అంత తేలిక కాదు. మాయా, ఉచ్చు, ఊబి అని నువ్వే అంటున్నావు. అంటే నాయుడు బావ తెలియక దిగాడనే కదా అర్థం? ఇలాంటి సమయంలో నాయుడు బావకు మన వైపు నుంచి సహాయం ఉండాలి స్నేహ. మనం కూడా మాటలతో పొడిస్తే పాప నాయుడు బావ ఏమైపోతాడు? నాయుడు బావేం పసిపిల్లాడు కాదమ్మా. మంచి చెడు అన్నీ తెలుసు. మనమేం సాయం చేయాలి ఆయనే తెలుసుకోవాలి. నిప్పును ముట్టుకుంటే కాలుతుందని, బొగ్గును పట్టుకుంటే మసి అంటుతుందని, అదేవిధంగా చెడ్డవాళ్లతో ఏ రకంగానూ స్నేహం చేయడం మంచిది కాదని ఆయనకి అర్థం కావాలి. మనం చెప్తే మారడం కాదమ్మా, ఆయనే మారాలి. అప్పుడే అంతా బాగుంటుంది. లేదంటే రోజు ఏదో ఒక ఉపద్రవం వస్తూనే ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. మీరు కావేరి వాళ్ళ లాయర్ని. వాళ్ళు ఇంట్లో లేరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు ఇక్కడ లేరని నాకు తెలుసమ్మా. వాళ్ళు ఇక్కడికి పంపిన నోటీసుని మీకు ఇద్దామని వచ్చాను. నోటీస్ ఏంటి? డైవర్స్ నోటీస్. ప్రొసీజర్ ప్రకారం అయితే కోర్టే ఈ నోటీస్ని మీ ఇంటికి పోస్టులో పంపించాలి. కానీ నా క్లయింట్ కోరిక మేరకు వాళ్ళ అవసరం కోసం నేనే స్వయంగా నోటీస్ తీసుకొని రావాల్సి వచ్చింది. ఈ నోటీసు క్షుణ్ణంగా చదువుకుని త్వరగా రెస్పాన్స్ ఇవ్వాలని కోర్టు వారి ఆదేశం. తీసుకోండి. మీ వివరణ సమాధానం కోర్టుకి వెళ్ళి చెప్పినా లేదా డైరెక్ట్గా కావేరి ఉంటున్న ఇంటికి వెళ్ళి చెప్పినా ఒకటే.